తోటి సెకండ్ మూవీ ఇట్టు కొట్టారు. ఏంటి ఆ యాక్టింగ్, ఏంటి ఆ డాన్స్, ఏంటి ఓలే హోలే ఓలే హోలే ఆ సాంగ్, ఆ డాన్స్, ఒక్కొక్క డాన్స్ స్టెప్ చేస్తుంటే అసలు స్ప్రింగ్ కూడా పనికిరావు, అలా తిప్పుతున్నారు. అసలు రజనీ గారు ఏం డాన్స్ అసలు అసలు ఈ ఏజ్ లో కూడా అంత బాగా చక్కగా డాన్స్ చేసి మా అందరి కోసం అసలు చెప్తున్నారు. ఈ సినిమాలో ఉన్న క్లైమాక్స్ సీన్ మాత్రం అయితే ఎవ్వరు మిస్ కాకూడదు. క్లైమాక్స్ లో ఉన్న ఫైట్, అసలు రాజేంద్ర ప్రసాద్ గారు ఒక ఫైట్ సీన్ ఇచ్చారు ఆర్మీ అని చెప్పేసి. ఆ ఫైట్ లో ఒక ఓల్డ్ సాంగ్ పెట్టి ఆ ఫైట్ చేస్తుంటే అది కామెడీ ఫైట్ లాగా, నేనైతే ఫుల్ గా నవ్వుకున్నాను ఆ ఫైట్ లో. కానీ రాజేంద్ర ప్రసాద్ గారు చనిపోతుండు క్లైమాక్స్ లో, కానీ క్లైమాక్స్ అయిపోయిన తర్వాత జాతరలో ఉన్న ఫైట్ మాత్రం ఎవ్వరు మిస్ కాకూడదు. అసలు ఏమి సినిమా, ఏమి యాక్టింగ్, ఏమి బ్యాక్గ్రౌండ్స్, ఏమి మ్యూజిక్. భాను గారు అబ్బా ఏంటండి మీ టాలెంట్ కి, ఈ మ్యూజిక్ పెట్టిన వాళ్ళందరికీ శతకోటి నమస్కారాలండి. ఎందుకంటే ఇంత మంచిగా మా రజనీ గారికి ఇట్టు ఇచ్చారు, బ్లాక్ బాస్టర్ ఇచ్చారు. కానీ మార్నింగ్ టైంలో రిలీజ్ చేయాలని చెప్పి బాధపడుతున్నారా? కాదు, ఈవెన్ రిలీజ్ చేసిన రచ్చ చేశాడు. మాస్ జాతర కాదు, ఊరా మాస్ జాతర సినిమా ఇట్టు బాక్స్ ఆఫీస్ 1000 కోట్లు చెప్తున్నా కదా. ఈ సినిమా లాగా చెప్తున్నా, మళ్ళీ వస్తే లేవో ఇలాంటి సినిమా ఇట్టు కొట్టింది 100% చెప్తున్నా. 1000 కోట్లు పక్కా వస్తుంది, గ్యారంటీ. అన్న ఇప్పుడే చూశాను మాస్ జాతర సినిమా, అయితే చాలా బాగుంది, బ్లాక్ బాస్టర్ అనమాట. రవితేజ గారు మళ్ళీ ఒక 20 years బ్యాక్ వెళ్ళారు, నిజంగా అంత బాగుంది. అసలు ఈడియట్ ఈ సినిమాలో ఎలా చూసామో అలాగే చూస్తారనమాట. ఆ కామెడీ టైమింగ్ కానీ, ఆ ఎనర్జీ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ డైరెక్టర్ గారు సో రవితేజ గారిని దృష్టిలో పెట్టుకొని మంచి కమర్షియల్ మూవీ తీశారనమాట. మంచి కమర్షియల్ సినిమా అనమాట. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఒక స్టోరీని తీసుకొని ఆ శ్రీలీల రవితేజ గారి ట్రాక్ కానీ అన్ని బాగున్నాయి. ఆ సాంగ్స్ వచ్చినప్పుడు అయితే ఓరా మాస్ సాంగ్స్ అనమాట. శ్రీలీల రవితేజ డాన్స్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. సో ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఫన్ బ్లాక్ బాస్టర్ తో వెళ్తుంది. సో ఆ ఎనర్జీ కానీ, ఆ డైలాగ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ అంతా మాస్ అనమాట, ఒక మాస్ జాతర. ఒక లాస్ట్ లో క్లైమాక్స్ అయితే తల ఎగిరి పడిద్ది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఒక మంచి సినిమా, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. సో అందరికి నచ్చిద్ది, వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి. మూవీ అయితే బాగాలేదు భయ్య. నేనైతే ప్రీమియర్స్ చాలా ఎక్స్పెక్టేషన్స్ కొంచెం అయినా పర్లేదు అనుకుని వచ్చాను. ఏదో ఇంకా ఒకే రొటీన్ టెంప్లెట్ లో మూవీ తీస్తే కనుక వేస్ట్ భయ్య. ఎందుకంటే ఇప్పుడు మిరాయి లాంటి కొత్త మూవీస్, యంగ్ డైరెక్టర్స్, యంగ్ హీరోస్ వస్తున్నారు. అస్మార్ట్లు మాస్ అని చెప్పి ఈ సినిమాలో మాస్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, అన్ని ఉన్నాయి. కానీ ఇది ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ అవ్వలే. ఏదో ఒక సాంగ్ బాగుంది, సాంగ్ మాస్ జాతర అంటే జనాలకి తలపోటు జాతర చెప్తే నాకు ఏం కనిపించలేదు, ఫ్రాంక్ గా చెప్తాను. ఎందుకంటే ఒక ప్రీమియర్ షోకి నేను కూడా రవితేజ గారి ఇష్టపడి వచ్చా, ఫ్యాన్ అని చెప్పను, కానీ ఆయన మూవీస్ అంటే ఇష్టమే. కానీ ఈ రకమైన టెంప్లెట్ లో వెళ్తే ఇంక తెలుగు ఆడియన్స్ కి ఆయన మీద విరక్తి వచ్చేలా ఆయన సినిమాలు కానీ ఇది ఉంది. లాస్ట్ మిస్టర్ బచ్చన్ కూడా ఇదే అయింది, రీమేక్ అయినా కూడా. ఇప్పుడు ఇదే టెంప్లెట్ లో వెళ్తే కన్ఫామ్ గా ఇంకా ఆయన హీరో హీరోయిన్ కెమిస్ట్రీ ఏంటంటే నచ్చినట్టు ఏదో పెట్టాలి కదా, హీరోయిన్ అనే కాదు అసలు సీన్సే పెట్టాలి కదా అని పెట్టినట్టు ఉంది భయ్య. ఇలా అయితే కనుక వేస్ట్, ఏదో వెళ్ళిపోతుంది అంతే సినిమా. ఏది ఫస్ట్ ప్రాపర్ గా నాకు నచ్చలేదు, ఎగ్జిక్యూట్ అవ్వలేదు. చాలా బాగుంది, చాలా సూపర్ గా ఉంది సినిమా. 100% విక్రమార్కుడు, ఇంకో విక్రమార్కుడు. బాగుంది సినిమా, బాగుంది, చాలా బాగుంది. బాగుంది. కామెడీ కానీ, ఫైటింగ్ అన్ని బాగున్నాయి. రాజేంద్ర ప్రసాద్ కామెడీ, ఫైటింగ్ రాజేంద్ర ప్రసాద్ ఫైటింగ్ చేస్తాడు లాస్ట్ లో, అది కాస్త కామెడీగా బాగుంది. మాస్ జాతర సినిమా అయితే చాలా బాగుంది. మాస్ ఫ్యాన్స్ కి, మాస్ రవితేజ గారి ఫ్యాన్స్ కి కంబ్యాక్ అనమాట ఇది. రవితేజ గారు గట్టి కంబ్యాక్ ఇచ్చారు అండ్ కంప్లీట్ ఫ్యాన్స్ స్టఫ్ ఉన్న ఫిలిము. ఆయన ఎలా అయితే చూడాలనుకుంటున్నారో ఆయన ఫ్యాన్స్ కంప్లీట్ అలాంటి ఒక మూవీ మాస్ జాతర. అండ్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంటుంది. అండ్ సాంగ్స్ సెకండ్ హాఫ్ లో సాంగ్స్ పక్కన పెట్టేస్తే, కుదిరితే సాంగ్స్ ని డిలీట్ చేస్తే సినిమా చాలా బాగా ఎఫెక్టివ్ గా ఉంటుంది. అండ్ లాస్ట్ 10 minutes మటుకు సినిమా రవితేజ గారి ఫ్యాన్స్ కి పూనకాలన్నమాట. అండ్ మెయిన్ గా మాట్లాడుకోవాలంటే ఇందులో నవీన్ చంద్ర గారు, ఆయన బాలరెడ్డి ఎంతైతే మనకి ఇంపాక్ట్ గుర్తుండిపోయిందో, బాలరెడ్డిని మించిన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. విలన్ క్యారెక్టర్స్ లో మళ్ళీ నాకు తెలిసి ఒక కొత్త వే ఆఫ్ తీసుకొస్తారు. ఆయన కొత్త క్యారెక్టర్లు ఆయనకు వచ్చే అవకాశాలు ఉంటాయి, ఆయన ప్రూవ్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ నవీన్ చంద్ర అన్న పెర్ఫార్మెన్స్ అయితే కొంచెం ఒక పాయింట్ లో రవితేజ గారిని డామినేట్ చేశారేమో అని అనిపించింది అనమాట. అండ్ శ్రీలీల పెర్ఫార్మెన్స్ కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు, అజయ్ ఘోష్ గారు, ప్రవీణ్ గారు, సో ఎవరికి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్లు, ఎవరి క్యారెక్టర్ వేస్ట్ అనేలా లేదు. అండ్ క్లైమాక్స్ లో
రాజేంద్ర ప్రసాద్ గారు కూడా గన్ను పట్టుకుని చేసే యాక్షన్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. అది కూడా మనకి ఫ్యాన్ స్టఫే. రాజేంద్ర ప్రసాద్ గారి ఫ్యాన్స్కి ఆయన యాక్షన్ కానీ కామెడీ కానీ ఎక్కడా తగ్గలేదు. అండ్ ఓవరాల్గా సినిమా అయితే సూపర్ హిట్ ఫిలిం. మాస్ మహారాజా ఫ్యాన్స్కి గట్టి కంబ్యాక్ ఫిలిం ఇది. సో థియేటర్లో ఫ్యాన్స్ పూనకాలే. అంటే ఓకే, అంటే సేమ్ అదే రొటీన్, బట్ కొన్ని ఎలిమెంట్స్ బాగున్నాయి. అంటే రవితేజ బాగానే ఉంటాడు లుక్, డిఓపి వాళ్ళ యొక్క వర్క్ కానీ, అంటే డెబ్యూటెంట్ వర్క్ లేదు కానీ యావరేజ్, అంటే రొటీన్ సినిమా. సేమ్ అవే కమర్షియల్ ఎలిమెంట్స్, అవే కమర్షియల్ ఫార్మేట్. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో, సెకండ్ హాఫ్ కొంచెం బెటర్గా ఉంటుంది. కొన్ని సీన్స్ బాగుంటాయి. అంటే అక్కడ నవీన్ చంద్ర ఇంటి దగ్గర సీన్ కొన్ని బాగానే ఉంటాయి. మిగతా అంతా రెగ్యులర్ ఫార్మేట్. అయితే 8/10 ఇవ్వచ్చు. శ్రీలీల డీసెంట్గా ఉండేసరికి పెద్దగా ఏం ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు. సో డీసెంట్గా ఉంది. ముందెలా వేస్తుంది అంతే వేస్తుంది. ఎక్కువ చేయడం అనేది ఏం, ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, డే బై డే ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది కదా, అది శ్రీలీల పర్ఫార్మెన్స్ లేదు. ప్లస్సే అన్న, ఇది ప్లస్సే. ఎందుకంటే పర్ఫార్మెన్స్ బాగా పెరిగింది, ఇంకా యాక్టివ్గా చేస్తున్నాడు పర్ఫార్మెన్స్. ప్లస్ డాన్స్లో కూడా ఊపేశాడు మంచిగా. బీజిఎమ్స్ అయితే మంచిగా పెట్టారు. స్టార్టింగ్ నుంచే బాగా ఉంది. అండ్ కామెడీ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా డిప్లాయ్ చేశారు మంచిగా. సిచ్యువేషన్ అన్న డిప్లాయ్ అంటే ఆ సిచ్యువేషన్లో అట్లాంటి కామెడీ మనం ఎక్స్పెక్ట్ చేయము. ప్లస్ వచ్చేసేది అట్లాంటి కామెడీ డిప్లాయ్ చేశాడు. మొత్తానికి అయితే అలా బాగుంది. పార్ట్ 2కి ఏం లీడ్ లేదన్న. స్పాయిలర్ అలర్ట్ ఏంటంటే రాజశేఖర రావు అయితే ఉంటారు, ఆయన మిలిటరీ బ్యాక్గ్రౌండ్ ఉంటారు. అయితే ఆయనది కొంచెం సీన్ బాగుంటుంది లాస్ట్లో. రాత్రి జరిగిందన్న మా ఏరియాలో యాత్ర. ఇప్పుడే చూసానన్న ఈ మా జాతర. చూసిన తర్వాత బుర్ర పాడైపోయిందన్న. మా ఊరు యాత్ర కన్నా ఈ సినిమాలో యాత్ర సూపర్గా ఉందన్న. యాత్ర బుర్ర పాడు చేశారు. ఏ డైరెక్ట్ తీసారు కానీ సినిమా మాత్రం పిచ్చెక్కించారు జనాలకు మాత్రము. ఇంట్లో ఒకడే రాకూడదు, మొత్తం ఫ్యామిలీతో సహా రావాలని ఈ సినిమా తీసి చూపించారు అన్న డైరెక్ట్ మాత్రం. అంత బాగుంది బ్రో. ఈ 2025 అక్టోబర్ వరకు వచ్చే సినిమాలు ఏంటంటే ఈ సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. ఫ్యామిలీతో వచ్చే చూడవలసిన సినిమా ఏదైనా ఉంది ఒక మాజ్ జాతర బ్రో. శ్రీలీల క్యారెక్టర్ చాలా అందంగా చూపించారు డైరెక్టర్ గారు. లంగావాణి కట్టి ఇందులో తెలుగు అమ్మాయి ఎట్లా ఉండాలంటే అట్లా చూపించింది బ్రో. ఫామ్కి వచ్చేసారు బ్రో. ఎవరు చెప్పారు బ్రో రవితేజ ఏజ్ అయిపోయిందనేసి? ఎవరు చెప్పారు? రవితేజని కూర్చోబెట్టి మనిషి రవితేజని తెర మీద కనబడితే చాలు మనకి. బ్రహ్మానందం గారు తెర మీద కనబడితే ఎంత బాగా నవ్వుకుంటామో, ఈ రవితేజ అనే సినిమా తెర మీద కనిపిస్తే అంత ఫీల్ అవుతాం బ్రో మేము. హీరో కింద చాలా బాగా చేసింది. ఇందులో రవితేజలో స్టెప్ వేస్తాడు, చూపులతో గుచ్చి ఇలాగ రవితేజ ఈడే సినిమా చూస్తుంటారు మీరు. ఆ స్టెప్ ఇప్పటికే ఫామ్ అయిపోయింది బ్రో. ఇప్పటికే మైండ్లో అలా తిరుగుతుంది, అలాగే స్టెప్ వేయాలనేసి. ఊర్లో ఇవే స్టెప్లు వేస్తాం మేము. మా ఊర్లో వినాయక పండుగలు అవుతాయి, ఇవే స్టెప్లు వేసేస్తాం మేము. అంత బాగుంది సినిమా మాత్రం. మ్యూజిక్ అయితే ఎవరు కొట్టారు కానీ బుర్ర పాడు చేశారు బ్రో. మ్యూజిక్ పట్టా కొట్టేస్తున్నాను కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సీటు తిరిగిపోతున్నాయి అక్కడ. సీటు తింపితే ఇంకేంది బ్రో సినిమాకి వచ్చి మనం కూల్గా చూడాలి, ఆనందపడి బయటకు వచ్చేయాలి. అది సినిమా అంత బాగుంది. డైరెక్షన్ ఫస్ట్ టైం అనే కానీ చాలా బాగా చేశారు. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ మాదిరి చేశారు. ప్లస్ సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్. అసలు ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ చాలా బాగుంది. ప్లస్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది. అసలు ఈ సినిమాకి హైలైట్ డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, స్టోరీ అండ్ మిగతా ఇచ్చిన చిన్న పాయింట్స్తో సహా చాలా బాగుంది మూవీ. ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ చాలా బాగా చేశారు. అందులోనూ నవీన్ చంద్ర గారు, రవితేజ గారి యాక్టింగ్ అద్భుతంగా ఉంది. నవీన్ చంద్ర గారికి అయితే ఇది ఒక గుర్తు ఉండిపోయే ఒక మంచి ఫిలిం అనమాట. ఇది శివుడిగా తను తాండవం ఆడించేశాడు మూవీలో మాత్రం. చాలా అంటే చాలా బాగుంది. ఎక్సలెంట్ సినిమా మాత్రం ఎక్కడా బోర్ కొట్టలేదు, చాలా బాగుంది. మాస్ జాతర ఇదంతా మనదే క్యాప్షల్. భాను డైరెక్షన్, స్క్రీన్ ప్లే రైటర్ కూడా ఎక్సలెంట్. సరైన సినిమా పర్లేదు రవితేజ కెరీర్కి. ఇది చాలా ప్లస్లు ఉన్నాయి. ఫోటోగ్రాఫ్ అయితే కనుక హైలైట్ షాట్స్, వెలివేషన్ షాట్స్ అయితే సూపర్ ఉన్నాయి. మ్యూజిక్ బీమ్స్ అయితే కనుక ఆసమ్ అనిపించాడు అన్న. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎక్కడ బోర్ అనిపించకుండా రవితేజ గారి వైబ్స్ తగ్గట్టుగా కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. శ్రీలీల గారి రవితేజ ధమాకా మూవీ మనం చూసాము. ఈ సినిమా మాస్ జాతర కాకుండా డబల్ ధమాకా అని చెప్పొచ్చు. ట్విస్ట్లైట్లు కనుక బాగున్నాయి అన్న. క్లైమాక్స్ కనుక అసలు ఓరమాసం అనొచ్చు. ఇలాంటి సినిమాలు ఎప్పుడూ ఈ మధ్యకాలంలో రవితేజకు సరిగా తగలలేదు. బట్ ఈ సినిమాలో ఉన్న కంటెంట్ చూస్తే కనుక మంచి హైలైట్ వైబ్స్ అయితే ఉంది.
మాస్ జాతర అన్న టైటిల్ కి అయితే కనుక మంచి జస్ట్ చేసి ఇచ్చాడు అన్న. చాలా అంటే వింటేజ్ రవితేజ వన్స్ ఆఫ్ ది టైం మనకి ఈడియట్ లో ఎట్లా బాడీ లాంగ్వేజ్ ఉందో ఆ టైప్ ఆఫ్ మేనరిజం అనేది ఈ సినిమాలో ఫుల్ లెంత్ గా యూజ్ చేసుకున్నాడు భయ. అసలు రవితేజ ఏజ్ మర్చిపోవాలా, ఎప్పటికప్పుడు కొత్తదనంగా రీఫ్రెష్ గా అందించాలన్న ఇంటెన్షన్ అనేది రవితేజకు హ్యాట్సప్ చెప్పొచ్చు. మాస్ జాతర మూవీ మాస్ జాతరగా ఉందన్న, అందరూ చూడొచ్చు. ఫ్యామిలీ వాళ్ళకి ఇంకా బాగా అట్రాక్ట్ అవుతుంది. వాచబుల్ మూవీ. తమ్ముళ్ళు సినిమా మాత్రం ఇరిగిపోయింది. తు మేరా 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 అన్న రవితేజ అన్న నిజంగా చెప్తున్నా, ఈడియట్ తర్వాత అంటే మళ్ళా సాంగ్ మస్తు ఎంజాయ్ చేసామన్న. అవే స్టెప్స్ నిజంగా చెప్తున్నా, సినిమా మాత్రం అతను కొట్టినావు. ముందుగా డైరెక్టర్ గారికి హ్యాట్సప్ అన్న. నిజంగా చెప్తున్నా, మళ్ళా ఒక భద్ర, ఒక క్రాక్, ఒక ఈడియట్ కలిపితే ఎలా ఉంటుంది సినిమా, దాని తగ్గట్టుగా ఇరగదీసిన డైరెక్టర్ గారు షేక్ చేసిన సినిమా. అంటే రవితేజ ఫ్యాన్స్ కి ఎలా కావాలో అలా చూపించిండే. రవితేజ ఫ్యాన్స్ ప్రతి ఒక్క ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. లాస్ట్ సీన్ ఉంటుందన్నా, ఇట్లా కొట్టేస్తాడు రవితేజ యాక్టింగ్ సీన్ లా. విలన్ చచ్చిపోతాడు. మేము చెప్పాను నవీన యాక్టింగ్ దుమ్ము లేపేసినావు. అంటే నువ్వు చూడనికే సింపుల్ గా కనిపించిన స్క్రీన్ మీద మాత్రం షేక్ చేసినావు. నీ యాక్టింగ్ హ్యాట్సప్. మేము చెప్పండి మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా చాలా బాగుంది. మ్యూజిక్, సీలియన్ యాక్టింగ్ అని, ప్రతి ఒక్కరు యాక్టింగ్ అని, ఇది ఒక సినిమా బ్లాక్ బస్టర్ మూవీ. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మన రాజేంద్ర ప్రసాద్ గారు యాక్టింగ్ అని, ప్రతి ఒక్కరు యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసిండు. ముందుగా చెప్తున్నా ఆల్ ద బెస్ట్ అందరికి, సక్సెస్ఫుల్ గా వేసుకొని. చాలా బాగుంది సినిమా, పెద్ద బ్లాక్ బస్టర్. ఒకటే చెప్తున్నా మాటల్లో బ్లాక్ బస్టర్. జాతర కాదు, ప్రతి ఊర్లలో జాతర ఎలా ఉంటుందో సినిమా చూస్తే జాతర అలా అనిపిస్తుంది. సూపర్ బ్లాక్ బస్టర్ అన్న. పార్ట్ 1 ఎలా ఉందంటే పార్ట్ 2 అదిరిపోతుంది. ఇంకోటి చెప్పండి, మెయిన్ నవీన యాక్టింగ్ మాత్రం అదర కొట్టేసినా. నిజంగా చెప్తున్నాను, సూపర్ చేసావు అన్న. మాస్ జాతర సినిమా చూడడం జరిగింది. నాకైతే సినిమా బాగుంది. ఎందుకంటే రవితేజ గారిని ఎలా చూడాలనుకున్నారో ఫ్యాన్స్కి అలాగే ఉంది. రవితేజ ఫ్యాన్స్ కదా అనదర్ ఫ్యాన్స్ కూడా ఒక మంచి మసాలా సినిమా అని అనిపించింది. ఇది మాస్ జాతర కన్నా ఓర మాస్ జాతర అని పెడితే బాగుంటుంది అని చెప్పేసి నా ఒపీనియన్. అయితే చాలా వరకు సినిమాలు రవితేజ గారి సినిమాలు ఎలా ఉంటాయని చెప్పేసి అంటారు. ఓకే, 2-3 సినిమాలు ఫ్లాప్ అయినంత మాత్రాన్ని ఇంట్లో కూర్చొని ఏడ్చే రకం కదా రవితేజ. సినిమా పిచ్చాడు, చాలా గట్టిగానే కొట్టాడు సినిమా అయితే. ఈ సినిమా అయితే ఎంతవరకు ఇంపాక్ట్ చూపించాలంటే ధమాకా తర్వాత ఆ లెవెల్లో అంత ఇంట్రెస్టబుల్ సినిమా అయితే ఉందంటే మాస్ జాతర అని చెప్పుకోవచ్చు. ధమాకా తర్వాత 2-3 సినిమాలు పక్క పోయినా కానీ దానికోసం అస్సలు పట్టించుకోలేదు. ఓవర్మాస్ లెవెల్లో మన ముందుకైతే రావడం జరిగింది. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా బాగుంది అని నా ఒపీనియన్ అయితే కనపడుతుంది. మరి 100 కోట్ల నుంచి 150 కోట్లకి అయితే తక్కువ లేదు. చాలా మంది ఉన్నారు బాహుబలి ఇంపాక్ట్ కనపడుతుంది ఆ సినిమాకి అంటారు. బాహుబలి సినిమాకి ఎక్కడ ఇంపాక్ట్ అయితే ఉండదు. ఎందుకంటే టీవీలో వారానికి 4 సార్లు బాహుబలి 1-2 లేసి పడి చెప్తున్నాడు. కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్ వరకు ఏమైనా చూడొచ్చు బాహుబలి తప్ప ఈ సినిమా మీద ప్రభావం అయితే పడలేదు. కానీ రవితేజ గారు ఏ రకంగా చూడాలో ఆ రకంగా అయితే చూపించాడు. ఇక బీమ్స్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ మ్యూజిక్ అయితే అతరగొట్టు పడిచేసాడు. ఇక రవితేజ గారి నటనైతే రైల్వే పోలీసు నటనైతే ఇదంతా నాది అనుకుని చేశాడు. కాబట్టి సినిమాను ఒక లెవెల్లో భుజలమే పెట్టుకుని తీసుకెళ్ళిపోయాడు. సినిమా అయితే చాలా బాగుంది. కామెడీ పరంగా కానీ యాక్షన్ పరంగా కానీ సన్నివేశాలన్నీ కూడా సమృద్ధిగా అయితే కనిపించాడు. ఇది మాస్ జాతర కన్నా ఓవర్ మాస్ జాతర. లాస్ట్ ఫైట్ చూస్తే ఓవర్ మాస్ జాతరని పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నాకు తెలిసి మరొకసారి చెప్తున్నాను, 2-3 సినిమాలు ఫ్లాప్ అయి ఇంట్లో కూర్చునే రకం కాదు. సినిమా పిచ్చోడు రవితేజ అన్న అయితే. కాబట్టి ఈ సినిమా ఒక వేరే లెవెల్కి అయితే తీసుకెళ్ళిపోయింది. అత్యద్భుతమైన డబుల్ ఇంపాక్ట్ అయితే కనపడుతుంది. నాకైతే బాగుంది. ఖచ్చితంగా మా పుష్ప 2 మించి ఉన్నాయి. పుష్ప 2 వరకు అయితే పక్కన పెడితే పుష్ప 2 మించి ఉన్నాయి. ఏదైతే ఒక బ్రిడ్జ్ మీద ఫైట్ అయితే ఏదైతే ఉందో, ఒక లేడీ ఫైట్ ఏదైతే ఉందో అది చాలా గట్టి ఇంపాక్ట్ అయితే కనపడుతుంది సినిమాకి. చాలా అన్న ఫస్ట్ నుంచి కూడా రవితేజ గారు ఎంట్రన్స్ అయిన వరకు ఎండింగ్ వరకు కూడా ఒక లెవెల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి తోడు ఇంటర్వ్యూల సీను, లాస్ట్ ఎండింగ్ సీన్ అయితే ఇంకా చెప్పలేదు. ఆ జాతర ఫైట్ అయితే ఇంకా దానికోసం 2 సార్లు చూడొచ్చు సినిమా. ఎక్కడ కూడా మిస్యూజ్ అయితే లేదు. ఫ్యామిలీతో చూడవలసిన సినిమా, చాలా గట్టిగా ఉంది. మాస్ జాతర ఈ సినిమాకి డైరెక్టర్ మాస్ జాతర అని పెట్టాడు కానీ మాస్ జాతర కాదు ఓర మాస్ జాతర అని పెట్టాలని చెప్తున్నాను. సినిమా అయితే చాలా గట్టిగా ఉంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3 వరకు మనం ఇవ్వచ్చు. సూపర్ హిట్ మూవీ, దంచి కూడా ఏంటంటే